నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పన కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రైనింగ్ సెంటర్ మరియు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి పుష్పగుచ్చం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. ముందుగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజ బాబురెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అకుంఠిత దీక్ష, యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాల కల్పనకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో ఎప్పుడు చేసినా ఈ జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. మెగా జాబ్ మేళాకు అమరరాజా, గ్రీన్ టెక్, అపోలో, డెక్సన్, బ్లూ స్టార్, గవర్నమెంట్, ముత్తూట్ ఫైనాన్స్, వీల్స్ ఇండియా తదితర సంస్థలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. మెగా జాబ్ మేళాలో సుమారు 12కు పైగా ప్రైవేటు సంస్థలు పాల్గొనడం చాలా సంతోషమని పేర్కొన్నారు. మీ విద్యా అర్హతను బట్టి తగిన ఉద్యోగాన్ని ఎంచుకొని మంచి భవిష్యత్తును పొందండని చెప్పారు. జాబ్ మేళాలో పాల్గొని ఎంపికైన అభ్యర్థులకు అక్కడికక్కడే నియామక పత్రాలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పాకాల జెడ్పీటీసీ నంగా పద్మచారెడ్డి సంస్థల యాజమాన్యం వారి చేతుల మీదుగా అందజేశారు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎలక్షన్ ముందు మన రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు వంతుల వారీగా కూడా ప్రతి చోట ఇవ్వడం జరుగుతాం. దానిలో భాగంగా జనవరి 3వ తారీఖు మన చంద్రగిరి మండలంలో 4 జరిగింది. దాంట్లో 3,500 మంది వస్తే దాంట్లో 1,590 మందికి ఆ రోజు ఇచ్చాం. దాంట్లో ఈ రోజుకి 680 మంది యువకులు ఉద్యోగాలు తీసుకుని కంటిన్యూ అవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆరోగ్యబాబురాధన్ గారు కానీ ఆ ప్రతినిధులందరూ కూడా మరొకసారి మీ ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు తెలుసు, గతంలో 2019 నుంచి 24 వరకు మనకి ఏ విధంగా ఉద్యోగాలు లేకుండా ఏ విధంగా మన రాష్ట్రం ముందుకు వెనక్కి వెళ్ళిందో మీకు తెలుసు. దాని అన్నింటినీ అధిగమించి ఈరోజు అప్పుల రాష్ట్రాల నుంచి ప్రతీకరంగా ముందుకెళ్తూ ఇక్కడ 2014 నుంచి 19కి మనం చాలా మంది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండొచ్చు, వివిధ రంగానికి సంబంధించిన పారిశ్రామిక రంగానికి సంబంధించిన కంపెనీలు అన్ని కూడా వస్తే వాటన్నిటిని కూడా 2019 నుంచి 24 కూడా పంపించడం ఆ రోజున వైసీపీ పార్టీ నాయకులు చేసింది. నాకు ఈరోజు గుర్తు జనవరి 25వ తేదీ లేదా 28వ తేదీ ఆ రోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు రేణుగుంట ఎయిర్పోర్ట్ మధ్యలో ఒకే రోజు 28 కంపెనీలకి ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ వేసి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే 2024 19లో ప్రభుత్వం వైసీపీ వచ్చిన నెక్స్ట్ డేనే ఎవరైతే ఫౌండేషన్ వేశారో, ఎవరైతే వాళ్ళకి ఇచ్చారో ల్యాండ్స్ అలాట్మెంట్ అంతా వాటన్నింటినీ ఒకే జీవో పెట్టి క్యాన్సిల్ చేశారు. అంటే ఆ 25 కంపెనీలు వచ్చినట్టు ఈ రోజు మనకి కనీసం ఒక 4,000 ఉద్యోగాలు ఐటీఎం వచ్చింటుంది. ఈ రోజు అది లేని పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నారా లోకేష్ గారు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే ఉమ్మడి లక్ష్యంలో కూటమి లక్ష్యంలో ఈసారి ఎటువంటి తెచ్చినా కూడా ఎటువంటి కంపెనీలకు ఇది లేకుండా ముందు సపోర్ట్ చేస్తూ మన సిసిటీలో ఉండొచ్చు, ఇక్కడ అమరాజా ఉండొచ్చు, మనకు సంబంధించినటువంటి ఇక్కడ రేణుగుంట దగ్గర ఉన్న ఫార్మా కంపెనీస్ ఉండొచ్చు, అపోలో ఇండస్ట్రీస్, అపోలో ఫార్మసీ ఉండొచ్చు, అన్నింటినీ కూడా ఇంత లోపల డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ ద్వారా కూడా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు మనకు సంబంధించినటువంటి ఇక్కడ అన్నింటి కంపెనీలు కాకుండా ఇంకా కొన్ని కంపెనీలు కూడా కొందరు వస్తాయి. మీకు ఆ కంపెనీలు వచ్చిందంటే ఆల్మోస్ట్ మనం చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో కూడా మన మోహన్ బాబు గారు కాలేజ్ దగ్గర కూడా మేము ఐటీ కంపెనీకి 35 ఎకరాలు చూసి పెట్టడం జరిగింది. ఏదైతే ఐటీ కంపెనీలు వచ్చిందంటే సెన్సార్ వేసి దాన్ని ఇమీడియట్ గా వేయడం జరుగుతుంది. ఆ రోజు మీరు చూస్తుంటారు అపోలో ఫస్ట్ ప్రోగ్రామ్ మార్చి 3వ తారీఖు జరిగింది చంద్రగిరి నియోజకవర్గంలో. ఆ రోజు మన ఐటీ శాఖ మంత్రి ప్రామిస్ చేస్తారు చంద్రగిరి నియోజకవర్గంలో నేను 100% డెవలప్ చేస్తానని. దాని తర్వాత అక్కడ రెడీగా 35 ఎకరాలు రెడీ పెట్టాం. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మన తిరుపతి జిల్లాలో
ప్రొద్దుకు సరౌండింగ్ ఎత్తుకుంటే మన చంద్ర నియోజకవర్గం కానీ ప్రొద్దు కానీ ఎత్తుకుంటే సంవత్సరానికి 4,000 మంది యువకులు డిగ్రీ కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ పీజీ చేసిన వాళ్ళందరూ కూడా పైకి ఇన్పుట్ వస్తున్నారు, అవుట్పుట్ వస్తున్నారు. వీళ్ళందరూ ఉద్యోగాలు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేస్తాము. అంటే వివిధ రంగాలు ఉండొచ్చు, కొన్ని ఇండస్ట్రీస్ ఉండొచ్చు, కొన్ని ఐటీ ఉండొచ్చు, కొన్ని టూరిజం ఉండొచ్చు, అట్లా దీనికి కూడా. కాబట్టి ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఉండే వచ్చిన ఎన్నికలు ఈ రోజు ఈ వ్యాపారాల్లో 15,000 నుంచి 30 నుంచి 45 వరకు ఉద్యోగాలకు సంబంధించిన ఛార్జెస్ ఉంటాయి. మీరు ఏది తక్కువ పోతుంది. ఫస్ట్ మీకు ఎక్కువ చెప్పాలంటే మీకందరికి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి మనం ఒకేసారి 50,000 ఉద్యోగమో, 1,00,000 రూపాయల ఉద్యోగమో, 30,000 ఉద్యోగమో అనుకోవద్దండి. మీకు ఒక ఫ్లాట్ నా గురించి నేను చెప్తా. 1990లో మా బాబాయ్ గారు బిజినెస్ లాస్ అయిన రోజు నాకు 1,00,000 రూపాయలు ఇప్పించారు. నేను 92లో 3,000 రూపాయలతో వ్యాపారం స్టార్ట్ చేశాను. ఒకే 3,000తో. ఆ రోజు 3,000 అనేది చాలా తక్కువ. అంటే మన ఆర్థికంగా నిలబడాలి, మన పట్టుదల ఉందంటే ఎంత దూరమే వెళ్ళచ్చు, ఎంత పైకి వెళ్ళచ్చు. కాబట్టి ఈ రోజు శాలరీ తప్ప నేను ఎందుకు ఆ కంపెనీని దయచేసి అనుకోవద్దండి. మీరు తీసుకుంటే ఆ 15,000 శాలరీ కూడా తీసుకుంటే అమ్మా నాన్న చాలా హ్యాపీ అవుతారు. నా కొడుకు ఈ రోజు లేదా బట్టలకో, లేదా షాపింగ్ కో, లేదా బస్ కారుకో నేను డబ్బా ఎట్లా వర్గాలపైన వాడు నిలబడినాడు ఒక ఇది వస్తుంది అమ్మా నాన్న భరోసా. కాబట్టి ఎంత తక్కువ శాలరీ ఆలోచించుకుని జాయిన్ అవ్వండి. మన మ్యాక్సిమం ఈ వచ్చిన కంపెనీలు మంచి కంపెనీస్ మీకు ఎలా పర్మనెంట్ అయినారంటే మీకు ఆల్మోస్ట్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి వీళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా లోపల గారికి కూడా చెప్పా, ఇంకా పైన ప్రతి 2 నెలలకు ఒకసారి మన చంద్రగిరి నియోజకవర్గంలో జాతర పెడతాం. నెక్స్ట్ ఆర్సీపూర్ మండలం మన చిన్నగొట్టుకు కంటిన్యూ ఆధారాలు పెడతా ఉంటాం. దానికి వాళ్ళకి ఏం కావాలన్నా నేను సపోర్ట్ చేస్తాను. మీరందరూ కూడా దానికి సపోర్ట్ గా మీకు ఇంకా ఈసారి ఇప్పుడు ఈ రోజు 960 ఉద్యోగాలకి ఆల్మోస్ట్ ఈ రోజు మనకు 300-400 మంది ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఉద్యోగం వస్తుంది. నేను ఎవరు దయచేసి ఉద్యోగం కూడా తీసుకోండి, ఏం తక్కువ వచ్చినా. మన ఎమ్మెల్యే గారు ఏపీఎస్ఎస్డిసి వారికి చెప్పి ఈ కార్యక్రమాన్ని ఒక రూపం రావడానికి ఎంతో చొరవ తీసుకున్నారు. ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతీ యువకులకు సుమారుగా 14 కంపెనీలు ఇక్కడికి ఇచ్చేసాయి. ఆ కంపెనీల్లో ఉద్యోగం పొందడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశము. ఇలాంటి అవకాశాన్ని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు అవకాశం కల్పించి మా కళాశాలకు కూడా ఇదొక మా కళాశాల ఇలా రావడానికి కార్యక్రమైనటువంటి మన ఎమ్మెల్యే గారికి మా కళాశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిర్వహిస్తున్నాం ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ లో. సో ఇక్కడ నుంచి ఇంకా ప్రతి 2 నెలలకు ఒకసారి సార్ యొక్క టైం తీసుకొని సో ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో సార్ ఆధ్వర్యంలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి జెడ్పీటీసీ సభ్యులు, అలాగే మండల ప్రెసిడెంట్లు, అలాగే ఎంఈఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్స్, ఇంకా అదర్ డిగ్నిటీస్ అందరూ కూడా మరొకసారి వెల్కమ్ సార్. అలాగే ముఖ్యంగా ఈ జాబ్ మేళా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు. అప్పుడు 7 ఎంప్లాయీస్ మేము ఈ రోజు 1000 మంది దాకా పనిచేస్తున్నాం. అయితే అన్ని జిల్లాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నాము. గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తున్నారు, అదొక పక్క జరుగుతూ ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలో డిమాండ్ అండ్ సప్లై, ఇండస్ట్రీలో ఉన్నటువంటి డిమాండ్ అండ్ సప్లై లో భాగంగా ఈ రోజు మనకి ఇండస్ట్రీస్ వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ని ఈ రోజు ఈ జాబ్ మేళా కార్యక్రమం ద్వారా ఫిలప్ చేసి రేపటి రోజున వెంటనే వెళ్లి జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ గుర్తొచ్చేవి, కానీ ఈ రోజు మీ మండలంలో, మీ మండల హెడ్ క్వార్టర్ లో చేయాలని గౌరవ ఎమ్మెల్యే సార్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇక్కడ పెట్టాలని, పాకాల్లో ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలని ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని గౌరవ ఎమ్మెల్యే సార్ గారు ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. సో కాబట్టి మీరు తిరుపతికి రావడం ఎంత కష్టం కాబట్టి ఇక్కడ మిక్కులుగా ఈ పాకాలకు దగ్గరలో ఉన్నటువంటి అమర్రాజ ఇండస్ట్రీస్ కానీ, మన శ్రీశిలో ఉన్న ఇండస్ట్రీస్ కానీ, రాజులమూడిలో ఉన్నటువంటి ఫార్మా క్లస్టర్ కానీ, ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ పిలిపిస్తే లోకల్ వాళ్ళకి బస్ కన్వీనియంట్ ఉంటుంది, వెళ్ళడానికి రావడానికి అన్ని సౌకర్యంగా ఉంటుంది. ఆ రకంగా ప్లాన్ చేయమని సార్ సూచనలు చేశారు. సార్ యొక్క సూచనల మేరకు లోకల్ కంపెనీస్ ఎక్కువగా పిలిపించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో మీరు మీరు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కింద ఫస్ట్ ఫ్రెషర్స్ అయినా సరే జాయిన్ అవ్వండి. అక్కడ జీతం గురించి ఆలోచించండి, జాయిన్ అవ్వండి. మీకు విత్ ఇన్ 3 months 6
కోర్స్ లో మీకు ప్రమోషన్స్, మంచి శాలరీ, మంచిగా మీ కంపెనీలో అన్ని విధాలుగా మీకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పై స్థాయికి తీసుకెళ్తారు. కేవలం మన దగ్గర కావాల్సింది డెడికేషన్, డిసిప్లిన్, మన యొక్క డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి డిసిప్లిన్స్ మన దగ్గర ఉంటే కమిట్మెంట్స్ మనం చేయడానికి అవకాశం ఉంది. సహాయ సహకారాలతో ఈ జాబ్ మేళాను కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడు ఎక్కడ లేని విధంగా, ఏ కాన్స్టిట్యూన్సీ లేని విధంగా మన కాన్స్టిట్యూన్సీ యువత మీద, యువత మీద ఎంతో బాధ్యత తీసుకొని అందరికీ ఉపాధి కల్పించాలనే ఒక మంచి లక్ష్యంతో మన ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. మరి యువత కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆటోని అటెండ్ అవ్వండి. అలాగే ఒకసారి ఎప్పుడైతే దాన్ని లోకంగా తీసుకోకండి. మీకు తెలుసు అందరికీ ఫెయిలింగ్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అనే ప్రవాహ పద్ధతి తెలిసే ఉంటుంది. కాబట్టి మీరు వైఫల్యాన్ని లోకంగా తీసుకోకండి. అది మనకు ఒక తెలియనట్టు మన నెక్స్ట్ ఫ్యూచర్ లో స్వర్ణావకాశం మనకి ఒక తెలియనట్టు అనే భావన పెంపొందించుకోండి. అలాగే ఫాల్స్ ప్రెషర్స్ ఫీల్ అవ్వకండి. చిన్న ఉద్యోగమైన, చిన్న కంపెనీ అయినా ముందు మీరు జాయిన్ అయ్యి దాని తర్వాత ప్రమోషన్స్ లాంటివి పొంది జీవితంలో పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. భానుశ్రీ గారికి అమరాజ గారి తరఫున పాకాలని 13,000 రూపాయలు శాలరీ అయినా కూడా హ్యాపీ జాయిన్ అవుతుంది. ఎందుకంటే దీంతో 13,000 రూపాయలు అనేది ఈరోజు రేపు 40,000, 50,000 వస్తుంది. కాబట్టి మనకి కన్నడ చెప్తున్నాం. సరేనా? లీలావతి దామర్చలు మరొకరు పంచాయతీ మంత్రి మౌనిక పాకాల పేటపల్లి తీసుకున్నారు 14,000 శాలరీ. రాయచరణకి గ్రీన్ టెక్ పాకాపేట నుంచి 14,000 శాలరీ. చూస్తారు ఎక్కడ తెలుసుకోండి. వందన రామచౌర్ పంచాయతీ చూస్తా సిసిటీలో 20,000 రూపాయలు శాలరీ. అకామిడేషన్ కుట్టాలు ఇస్తారమ్మా. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.